ఎగ్జాంపుల్ చెప్తాను. నేను బోయే కమిటీ వాల్మీకి బోయే మాది గద్వాల్ ఐజ మండలం పెయింట్ ఉందా ఊరైతే. మా ఊర్లో వాల్మీకి జయంతి బాగా జరుపుతారు రెగ్యులర్గా. నేను ఎక్కువ పాల్గొనకపోతే ఇదంతా మాదిరితో ఉంటాడు, నేను పిలవద్దని నన్ను పిలవలేదు. ఇదంతా మాదిరితో ఉంటాడు, అది మాట్లాడతాడు, మన ఏదేదో అంటాడు అని పిలవలేదు. పిలవకపోతే సరే కులపోడికి ఎప్పుడు సేటి అనే విషయం మొదటి నుంచి ఉండదు. సో దాంతో కామన్గా జరగని అనుకున్నాను. నేను మా ఊళ్ళో మా కులం చేత అవమానించబడ్డ చోట ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోనే అతిపెద్ద బాబాసాహెబ్ విగ్రహాన్ని మందకృష్ణ మాదిగా ఓపెన్ చేస్తే ఆ ప్రోగ్రామ్ ని 5:30 గంటలు నేనే నడిపించిన. మా ఊళ్ళో 5:30 గంటలు. కృష్ణ 1 గంటకు రావాల్సిన దాదాపు 4:30-5 గంటలకు వచ్చాడు. ఎక్కడ నా కులం అవమానించబడ్డదో, నేను ఎక్కడ అవమానించబడ్డానో అక్కడ మాదిగలు నా గౌరవాన్ని నిలబెట్టారు. సో మాదిగలు అంటే అది ఇంకా చేసుకోవాల్సిన పదం. ఏదో కొత్త చెప్పి ఈ క్షణం ఒకటి మాట్లాడి బయట పోయినాక ఒకటి, అది కాదు, నడవాల్సిన పాట అంతే. సరే ప్రసాద్ అంటే రేలాల ప్రసాద్ ఎక్కువ మానవులతో అక్కడికి తిరుగుతూ ఉంటాడు. నేను మానవుడు నేను కూడా చాలా మందికి ఉంటుంది. రిజల్ రాయితోటి కొద్ది ఎక్కువ క్లోజ్ గా రాజకొండతో అట్లా తిరుగుతుంటారు. ఎవరితో తిరిగినా ఏది న్యాయం అనేది అయితే ఒక పర్సన్ గా మనకు ఒక పర్సెప్షన్ ఉంటుంది. కాబట్టి ఏబిసిడి వర్గీకరణ అనేది ఖచ్చితంగా అవ్వాలి అని ఆయనతో ఉన్నప్పుడు చాలాసార్లు ముచ్చట పెట్టినాం. మన వెంకట్ అని నల్గొండ ఆయన ఒక పాట రాస్తే, అరే మాది గొల్లము మేము మాది గొల్లము మమ్మంటరాని వాళ్ళు అంటే గిట్టనొల్లము, మాది గొల్లము మేము మాది గొల్లము, మాది గొల్లము మేము మాది గొల్లము మమ్మంటరాదు అన్న వాళ్ళ గిట్టనొల్లము, మాది గొల్లము మేము మాది గొల్లము. అరే ఆది వాళ్ళము మనసున్న వాళ్ళము మాకు సోపతన్న వారికి ప్రాణమిచ్చే వాళ్ళము, ఆది వాళ్ళము మనసున్న వాళ్ళము మా తిండి రెక్కిరిచ్చినోని తాటదిస్తాము. అరే తిండి రెక్కిరిచ్చినోని తాటదిస్తాము, మా బతుకు నెక్కిరిస్తే వారి పాడి కడతాము. మాది గొల్లము మాది గొల్లము మేము మాది గొల్లము మమ్మంటరాలు అన్న వాళ్ళ గిట్టనొల్లము, మాది గొల్లము మేము మాది గొల్లము అని సంవత్సరం క్రితమే నేను పాడటం జరిగింది. ఇది వెంకట్ అని రఘురాంపల్లి వెంకటేష్ అని నల్గొండ కానిస్టేబుల్ రాసిన పాట. సో ఈ ఉద్యమానికి తప్పకుండా మద్దతు ఉండేది. రచయితగా నేను బీసీ యోధులు అనే అంశం మీద దాదాపు 21 మంది బీసీ యోధుల చరిత్రను తీసుకొని ఒక పాట రాయటం కూడా జరిగింది. కాబట్టి మా చరిత్రను మేము ఎంత తవ్వుకుంటామో ఆ చరిత్ర అంతటికి మూలం మిగతా ఏ కులాలు సొంతంగా కుల నిర్మాణం జరిగినా, కుల ఉద్యమాలు జరిగినా దానికంతటికి మూల కారణం మాత్రం ఈ తెలుగు నీళ్ళ మీద మందకృష్ణ మాదిగా ఆయన స్ఫూర్తితోనే ఏ ఉద్యమాలను నడుస్తూ ఉన్నాయి ప్రస్తుతం కూడా. కాబట్టి కంపల్సరీ ఉద్యమానికి సపోర్ట్ ఉంటుంది. రచయితగా నేను రాస్తాను పాడతాను. కాబట్టి 100% బీసీ యోధుల మీద రాసింది ఒక పల్లె పాట. దేశం మేలిన చరితే మనది పదరా బీసీ, దాచిన ఘనత ఎత్తి పడదము రారోలేసి, వేల ఏళ్ళ మన వీరుల త్యాగం మదిలో తలిసి, దేశం ఎత్తిన పాలకులవుతాంగారో నడిసి. అరే చెలో చెలో బీసీ మన యోధుల వాడలో వీరులై జాగో బీసీ, ఈ రాజ్యం దాచిన పూలేలై చెలో చెలో బీసీ మన యోధుల వాడలో వీరులై జాగో బీసీ, ఈ రాజ్యం నెత్తిన పూలేలై.